కరేబియన్ సముద్రం విశాలమైన నీటి లోతుల్లో ఎన్నో అద్భుత జీవులు దాగి ఉంటాయి. అయితే ఇటీవల కోస్టారికా తీరంలో కనిపించిన ఒక షార్క్ మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే అది సాధారణ షార్క్ కాదు. ఇది ప్రకాశించే నారింజ రంగుతో తెల్లటి కళ్ళతో మెరిసే అరుదైన జీవి. 2025 ఆగస్టులో టోర్టుగ్వెరో నేషనల్ పార్క్ దగ్గర మత్స్యకారులు ఒక పెద్ద చేపను చూశారు. మొదట అది సాధారణ నర్స్ షార్క్ అనుకున్నారు, కానీ దగ్గరగా చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దాని శరీరం మామూలు షార్కుల్లా గోధుమ బూడిద రంగులో కాకుండా కాంతివంతమైన నారింజ రంగులో మెరిసిపోతూ కనిపించింది. అయితే శాస్త్రవేత్తలు నర్క్ షార్క్లో ఈ నారింజ రంగు జాంతిజం అనే అరుదైన స్థితి వల్ల వచ్చిందని నిర్ధారించారు. ఈ స్థితిలో శరీరంలో పసుపు అలాగే బంగారు రంజకాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. కానీ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ షార్క్ కళ్ళలో ఆల్బినిజం కూడా ఉండటం. ఈ రెండూ కలిపి దీన్ని ఆల్బినో జాంతోక్రోమిజం అనే అరుదైన రూపంగా మార్చాయి. సాధారణంగా నర్క్ షార్కులు తమ రంగుతో సముద్రంలో కనిపించవు, కానీ ఈ షార్క్ మాత్రం ప్రకాశవంతమైన నారింజ రంగులో ఉండటంతో సులభంగా కనిపించే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇది సురక్షితంగానే ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం ఇది కేవలం జన్యు కారణం మాత్రమే కాకుండా పర్యావరణ ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రత, హార్మోన్స్ అసమతుల్యత లేదా ఇన్బ్రీడింగ్ కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది కరేబియన్ జలాల్లో తొలిసారిగా కనిపించిన మెరిసే నారింజ నర్క్ షార్క్. సముద్ర జీవ వైవిధ్యం ఎంత విలువైందో, దాన్ని రక్షించడం ఎంత అవసరమో ఇది మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే నర్క్ షార్కులు కూడా ఇప్పుడు చేపల నివాస ప్రదేశాలను నాశనం చేయడం వలన నియర్ థ్రెటన్ జాబితాలోకి చేరుతున్నాయి. కాబట్టి సముద్ర గర్భంలోని ప్రతి జీవి ఒక అద్భుతం. మనం రక్షిస్తే ఇంకా ఎన్నో రహస్యాలు, అద్భుతాలు మనకు కనిపిస్తాయి. ఈ అరుదైన నారింజ రంగు షార్క్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని అద్భుతమైన సముద్ర రహస్యాల గురించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.